వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విదేశాల్లోనూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డల్లాస్ వైఎస్ఆర్సీపీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. టెక్సాస్లోని ప్లానోలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న అన్యాయాలు, అరాచకాలపై ప్రవాసులు గలమెత్తారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. సూపర్ 6 హామీలతో ఆంధ్ర ప్రజలను మోసం చేశావంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సో ఏదేమైనప్పటికీ షార్ట్ టర్మ్ లో షార్ట్ నోటీస్ లో ఎంతమంది రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఎన్ఆర్ఐ విభాగాన్ని అందరికి కూడా, ముఖ్యంగా శివన్న అలాగే కృష్ణన్న మిగిలిన పెద్దలందరూ కూడా చాలా మంది వారందరితో అనేక సందర్భాల్లో కలిసేటువంటి అవకాశం దొరికింది. చాలా మంది స్పీకర్స్ ఉన్నారు, చాలా మంది మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలన్నీ కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి కావాలి, పార్టీ అధికారంలోకి రావాలి, దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మన నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజల పక్షాన ఆ నిరసనని తెలియజేసేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనము మామూలుగా కలుస్తాం అనుకున్నాం, కానీ ఇంత తొందరగా కలుస్తాం అనుకోలేదు. మీటింగ్ మామూలుగా జనరల్ గా ఏదో స్వాతంత్ర దినోత్సవం మీటింగ్ అట్లా కలుద్దాం అనుకున్నాం, కానీ కలుస్తూ ఉంటాము స్వాతంత్ర దినోత్సవం లేకపోతే రూపలిక్ డే అట్లా. కానీ ఇట్లా వెన్నుపోటు దినానికి తొందరగా కలుస్తామని అనుకోలేదు మనం. యాక్చువల్గా చంద్రబాబు దాదాపు చిన్నప్పటి నుంచి ఆయనకి వెన్నుపోటు పడడం ఆయనకి పెట్టిన విద్యే. అందరూ చెప్తా ఉంటారు, ఆయన ఎంపీల్ చేయాలంటే ఎవరినో ఒకరు వెన్నుపోటు పడిచి వెళ్ళాడంట. తర్వాత ఎమ్మెల్యే నుంచి ఎంపీగా వెళ్ళాలంటే ఎవరినో, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ కావాలంటే ఎవరినో వెన్నుపోటు పడిచి మినిస్టర్ అయ్యాడంట. తర్వాత అందరికీ తెలిసిందే, మినిస్టర్ నుంచి సీఎం కావాలంటే చంద్రబాబుని వెన్నుపోటు కలిసి అట్లా సీఎం అయ్యారు. ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని అబద్ధ వాగ్దానాలు చెప్పి సీఎం అయ్యారు అన్నట్టు. ఆయన సెల్ ఫోన్ కనిపెట్టారంటాడు, అందరిని చేశారంటాడు, కానీ విజయవాడ నగరానికి నీళ్లు వచ్చేది కనుక్కోలేకపోయారు, మునిగిపోయేదాకా అనమాట. దట్ ఈస్ ఆయన జీనియస్ అంటాడు అనమాట. సో ఈసారి మనం అందరం లాస్ట్ టైం కొంచెం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా కొంచెం లైట్ గా తీసుకున్నాము. ఈసారి అట్లా చేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు ఒక ఆర్మీ లాగా పనిచేసి జగనన్నను గెలిపించుకోవాలి. అందరము ఇప్పటి నుంచే మనం దాని అందరం టైం స్పెండ్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అతి తక్కువ టైంలో విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే మరి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారికి వైఎస్ఆర్సీపీ అమెరికా కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పెద్దలు చాలా మంది మాట్లాడారు. అసలు ఈరోజు వెన్నుపోటు దినంగా మనం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అన్నటువంటిది కూడా చక్కగా వివరించారు. చంద్రబాబు నాయుడు 1995 నుండి కూడా అంతకుముందు వారి మామైనటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. కిలో 2 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 3.5 చేశాడు. హార్స్ పవర్ రైతుకు అతి తక్కువకి ఇస్తున్నటువంటి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి లాక్కున్న వెంటనే కూడా పవర్ ఛార్జీలు పెంచడం కానింటి ప్రతి ఒక్క సెక్టార్లో కూడా మోసం చేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తుంగలో తొక్కడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వచ్చినటువంటిది కాదు, అది వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. మరి 2024లో చూసాం. మన పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వివరించారు. ప్రజలందరికీ కూడా చంద్రముఖిలాగా వచ్చి మీకు వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రజలు పొరపాటు పడ్డారో మరి మనం రావాల్సినటువంటి అధికారాన్ని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక హామీని కూడా ఈరోజు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. రాబోయేటువంటి రోజుల్లో తను నెరవేరుస్తాడనేటువంటి ఆశ కూడా ప్రజలకు కూడా లేదు. సో ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే, మనం అధికారంలోకి రాబోతున్నాం. మళ్ళీ 150 సీట్ల పైబడి రికార్డు స్థాయిలో మనం గెలవబోతున్నాం. ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గురించి తెలిసింది కాబట్టి మరి ఇంకా వారికి వచ్చేటువంటి ఎన్నికల్లో
సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ కూడా నమస్తే. ఈరోజు ఇంత తొందరగా యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఇది థర్డ్ అనుకుంటా, జస్ట్ లాస్ట్ 3 weeks లో థర్డ్ కైండ్ ఆఫ్ మీటింగ్ ఇది. అండ్ ఈచ్ టైం కూడా అంచనాలకు మించి రావడం అంటే ఎస్పెషల్ అభిమానులు ఇక్కడ నిజంగా అసలు మనము ఓడిపోయినాము లేకపోతే పార్టీ ఇదైంది అనేది నమ్మశక్యం కాదు నిజంగా చెప్పాలంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనల్లో కూడా నిరాశలు నిస్పృహలు అనేటివి ఉంటాయి నార్మల్ గానే. ఓడిపోయింది కదా ఇది అయిపోయి జస్ట్ ఒక ఈవెన్ ఫ్యూ మంత్స్ కూడా అంటే 1 year కూడా కాలేదు. సో ఆ ఇది నుంచి రావడం బయటకు వచ్చి ఈ లెవెల్లో జనాలందరూ ఒక చోట మాటి మాటికి కలవడం అంటే నెక్స్ట్ 3 years లో డెఫినెట్ గా ఈ అభిమానులందరూ కొన్ని టైమ్స్ అట్లీస్ట్ ఇక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ 3 years మన నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇది ఒక ఉధృతమైన ఒక ప్రవాహం లాగా అన్నమాట. ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి అందరూ కూడా ఎలక్షన్ ముందు ఒక 3-4 months వెళ్ళేసి ఇండియాకి వెళ్ళి, అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ లోపలనే మనం ఏదైనా ఎన్ఆర్ఐస్ స్పెషల్ యాక్చువల్ గా ఏమి చేయొచ్చు ఏంటి అనేది ఒక మేధా మదనం అనేది డెఫినెట్ గా ఒకటి చేయాల్సి వస్తుంది. ఐ డోంట్ నో, జస్ట్ మేబీ మనం ఇండియాలో మేధో మదనం అవి ఇవి చేస్తే పార్టీ మరి నాయకులు ఎట్లా తీసుకుంటారో తెలియదు. బట్ డెఫినెట్ గా ఎన్ఆర్ఐ మేధో మదనం అవి ఇవి ఇట్లాంటి ఏంటంటే పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా మనము జనాలందరినీ సమీకరించి మనం నెక్స్ట్ టైం మళ్ళా కూడా ఏ విధంగా మనం గెలవాలనే ఆ దృక్పథంతో పార్టీ అనేది మనం ఆంధ్రాలో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో పెడితే ఏ విధంగా థింక్ చేస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే కొన్ని నిష్పక్షంగా అది ధైర్యంగా ఏంటంటే చెప్పగలిగే ఇది కూడా ఉండాలి ఏ విధంగా మనకి మన పార్టీ నాయకత్వానికి. దాంట్లో నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన అమర్నాథ్ గారికి డెఫినెట్ గా మీరు మీ పేరు కాకుండా ఇక్కడ కాకుండా ఈ ఎన్ఆర్ఐ అనేది ఒక సమావేశం లాంటిది ఏదైనా పెట్టేసి నెక్స్ట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మేధా మదనం లాగా మేమంటే ధైర్యంగా ఇస్తాం. మాకు ఎందుకంటే మాకు అక్కడ లోకల్ గా ఈ టైపు ఆ టైపు మాకు ఇదిగా చెప్తే మొహమాటాలు అవి అంటే ఏముండవు. డెఫినెట్ గా అట్లాంటి ఒకటి చేసి ఈ క్యాడర్ని ఏంటంటే యూజ్ చేసుకోండి నెక్స్ట్ డెఫినెట్ గా. ఎందుకంటే లాస్ట్ టైం మనం యూజ్ చేసుకోలేకపోయినాము సరిగా. నెక్స్ట్ ఎలక్షన్స్ కి వీళ్ళందరినీ కూడా ఒక థాట్ మీటింగ్ తీసుకొచ్చి ఈ ఫ్రీక్వెంట్ గా ఇట్లాంటి మీటింగ్స్ పెట్టేసి జనాల్ని ఈ అభిమానులందరినీ కూడా సంఘటనపరిచి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయండి ఒక ప్లాన్ అనేది నా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. రుజువు లేని సత్యము కూడా నిజము కాదు అంటే ఏంటంటే సత్యం ఉంటది, సత్యానికి కూడా రుజువు ఉన్నప్పుడే నిజమైంది. అంటే సత్యానికి కూడా సాక్ష్యం ఉండాలి, అప్పుడే రుజువు అయింది. అబద్ధానికి సాక్ష్యం అవసరం లేదు. అది మన దురదృష్టం. మనం ఏమనుకుంటాం, మన సోషల్ మీడియాలో అవన్నీ జగన్ ఇన్ని చేశాడు ఆటోమేటిక్గా జనాలు వేసేస్తారనుకున్నాం. కానీ ఏంటి, వాళ్ళు పదే 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 బుర్ర తగులుతానే ఉన్నారు. మనం ఇది ఎవరు నమ్మర్లే అనుకున్నాం. ఓకే, కానీ ఇప్పుడు నేను గౌతమ బుద్ధుడు చెప్పినట్టు సత్యానికి కూడా రుజువు కావాలి, అప్పుడే నిజమైంది. ఓకే, అంటే ఏంటి, మనం చేసాము మనం 17 మెడికల్ కాలేజీలు కట్టాము 17 మెడికల్ కాలేజీలు కట్టాము అని వాళ్ళు 10 సార్లు అబద్ధం చెప్తే మనం దాన్ని 1000 సార్లు నిజం చెప్తాం. అదే పని కొడతా ఉండాలంతే. మనకి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఓకే, నిజం చెప్పేవాడు ఎక్కువ కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. వైట్ షర్ట్ మీద ఇంకు చల్లామనుకోండి, ఇంకు చల్లడం ఎంతసేపు పని, అది కనీసం 10 సార్లు డ్రై క్లీనింగ్ చేయాలి అది పోవాలంటే. ఏది కష్టమైన పని? ఇంకు చల్లడం ఎంత ఈజీ, చాలా కష్టం. నిజాన్ని ప్రజలకు తెలియజేయడం చాలా కష్టం. మనం ఎక్కువ కష్టపడాలి. నిజం చెప్పేవాడు ఎక్కువ కష్టపడాలి. నిజం చెప్పేవాడు పదే 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 చెప్తా ఉండాలి.